రాజేంద్ర వాడి రోజు వచ్చి ఉండాల్సిందే. ఓడిపోయిన వాడు మొహం చూడడం మిస్ అయిపోయాను. అవును, ఆదిత్య మిట్టల్ ఎప్పుడు వస్తాడు? యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆయన అగ్రిమెంట్ సైన్ చేయాలి. సైన్ చేసే రోజు ఇక్కడికి వస్తాడు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అసలు నీ టెన్షన్ ఏంటి? అదే లేదు సార్, ఇది పెద్ద కాంట్రాక్ట్ కదా, మీరు ఇక్కడికి రాకూడదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ కూడా వద్దన్నారు. అందుకే ఏయ్, ఇక్కడ ఏం చేసినా నేనే చేయాలి. నన్ను ఎవడేం చేస్తాడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసు కదా. నో వన్ కెన్ స్టాప్ మీ. ఐ విల్ బి దేర్. హీస్ ఆన్ ది వే సార్. ఏంటి సార్ లేటు? ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. ఫోన్ చేయవయ్యా. సార్ వచ్చేసారు సార్. సార్ 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 రండి సార్, వెళ్తాం సార్. ఏయ్ సార్ ఎందుకు టెన్షన్? నేను వచ్చేసానుగా. సార్ 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 కాదు సార్, టైం అయిపోతుంది. చెక్ సబ్మిట్ చేయాలి. మీరు వచ్చి సైన్ చేస్తేనే అంతా జరుగుతుంది సార్. ఇంకా 5 minutes ఉంది సార్. ప్లీజ్ సార్ వెళ్దాం సార్. ముఖేష్, ఇప్పుడు నువ్వు నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? బాస్ రావాలి కదా. మీరే కదా బాస్ సార్. అది నీకు, కానీ నాకు It's time to give it back to mama. Nuvu kodite ikadimma tirigi podi mama. నమస్తే మామా. మనం 4,500 కోట్ల వరకు వెళదాం. సరిపోదు. ఇంకా ఎక్కువ కోట్ చేయబోతున్నామా? లేదు, ఇంకా తక్కువ కోట్ చేయబోతున్నాం. మీ క్యాల్కులేషన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళనే మనం నెంబర్స్తో కొట్టలేం. వాణ్ణి మొసలి అన్నారు కదా, మొసలిని పట్టుకోవడానికి జ్ఞానం సరిపోదు. దీన్ని నాకు వదిలేయండి. లెట్ మీ ప్లే దిస్ గేమ్. యా బాస్, నన్ను మర్చిపోయారనుకున్నాను. నాకు మీ హెల్ప్ కావాలి పార్ట్నర్. హెల్ప్ ఆర్డర్ వేయండి బాస్. మ్యాప్ మై ఫుడ్ డీల్లో నన్ను మీ టర్మ్స్ కి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించారు కదా. మీ టాలెంట్ చూసి అప్పుడే నేను ఫ్యాన్ అయిపోయా. పోండి పార్ట్నర్, నాకు సిగ్గేస్తుంది పార్ట్నర్. అయ్యో, మీరు సిగ్గుపడితే మీ ఫ్యాన్స్ తట్టుకోలేవు బాస్. ఏం చేయాలో చెప్పండి. వస్తున్నా. రే తమ్ముడు, ఇది కొంచెం పట్టుకోరా. పట్టుకోమ్మా, తీసుకుంటా. మాంసు బామ్మ కథ చెప్పేటప్పుడు మధ్యలో నిద్రపోకూడదు. అడవిలో పడుకున్న పులి ముందు ఒక వేటగాడు వచ్చి నుంచున్నాడు. ఆ వేటగాడికి తెలియని ఒక విషయం ఏంటంటే, అన్నీ తిని తిని విసిగెత్తిపోయిన ఆ పులి నెక్స్ట్ తినడానికి ఆశపడ్డదే ఒక వేటగాడిని. అతనికి ఆశ చూపించి అడవి లోపలికి లాక్కొనొచ్చి నిలబెట్టిందే ఆ పులి. బాణం, వేటగాడు, పులి. ఫట్టుమని ఒక శబ్దం. టాయ్. ది ఎండ్. మామా, వేటగాడికి వేట వృత్తి, పులికి అదొక ఆట. మీరొక ఇన్వెస్టర్ని కనిపెట్టాం అనుకుంటున్నారు కదా. ఇతన్ని మీ దగ్గరికి పంపించింది మానవే. ఇప్పుడు మీరు చెక్ ఇవ్వకపోతే ఏమవుతుంది పార్ట్నర్? సెకండ్ ప్లేస్ లో ఉన్న మీ కంపెనీకి టెండర్ వస్తుంది. ఏమన్నా? వేటు మీద వేటు మీద వేటు మీద వేటు.
పడుతూనే ఉంటుంది. మామ, ప్రేమో భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించు. ఎందుకో చెప్పనా? నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్గా తిరిగిచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా? తెలుసుకో. వేసుకోరా బీజిఎమ్మ. ఆర్తి, రియా అక్కడికి ఏమైనా వచ్చిందా? ఇక్కడకా? లేదే. తను ఇంకా ఇంటికి రాలేదా? లేదు, టైం 10:30 అవుతోంది. చాలా భయంగా ఉంది. ఏమైంది? స్కూల్ అయిపోయాక 1 అవర్లో వచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. రా శృతి, కూర్చో. రియా నీతోనే బయటికి వెళ్తున్నానని చెప్పింది. వచ్చిందా? తను నన్ను మీట్ అవ్వలేదు ఆంటీ. అయ్యో, తను ఒక అబ్బాయితో వెళ్ళిందేమో అనుకుంటున్నాను. అబ్బాయితోనా? బబుల్లో ఒక అబ్బాయి. బబుల్ అంటే? బబుల్ ఒక డేటింగ్ యాప్. ఏమైనా తెలిసిందా? ఎవరో అబ్బాయితో బయటికి వెళ్ళిందట. అబ్బాయితోనా? ఎవరితోనో వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నాకెప్పుడో తెలుసు తను చూసుకోవడం నీ వల్ల కాదని. అప్పుడు నువ్వు చూసుకోవచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అడగడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఏయ్, నేను తన నాన్నని. నీ కూతురు కనిపించకుండా పోయిన తర్వాతే నువ్వు తన నాన్నవని గుర్తొచ్చిందా? ఎప్పుడు నువ్వు నాన్నగా బిహేవ్ చేశావు? తన ఫ్రెండ్స్ తెలియదు, లైఫ్ తెలియదు, పెయిన్ తెలియదు. ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నాన్న అని ఎగిరితే సరిపోద్దా? ఇప్పుడు ఏంటి? నువ్వు గొడవ పడాలా? తను ఎక్కడుందో తెలుసుకోవాలా? చెప్పండి సార్, రియా మొబైల్ నంబర్ని ట్రేస్ చేసినప్పుడు చివరిగా తన ఫోన్ 5:30కి మద్దెలపాలెం ఏరియాలో స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలపాలెం ఏరియాలో ఒక కాఫీ షాప్లో అప్పుడప్పుడు మీట్ అవుతారు. రియా, ఎక్స్టీరియర్ కెమెరా ఫుటేజ్ని ప్లే చేయి ప్లీజ్. ఆ క్యాబ్ నెంబర్ని జూమ్ చేయి. కాళిదాస్, ఏ రూటో కనుక్కున్నారా? సార్, ఈ కారు కొన్నది ఫేక్ నెంబర్ ప్లేట్ సార్. ప్లే చేయండి. She clearly fell into human trafficking trap. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ఆ ఏరియాలో కనిపించకుండా పోయారు. పెద్ద నెట్వర్క్. ఒక్కడి మీద చెయ్యేస్తే ఆ ఏరియా మొత్తం వచ్చేస్తుంది. ఒక్కసారి కారు ఆర్చ్ దాటిందంటే ఇంకంతే. సార్, యాంటనీ. నోరు మూయవయ్యా. నాకు పేరు చెప్పడం తెలీదా? అది విని ఎవరైనా వెళ్ళి ఏదైనా అయిందంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సార్, ఫోర్స్ మొబిలైజ్ చేయడానికి ఇంకొక 2 to 3 hours పడుతుంది. ఈలోపే వాళ్ళు మీ అమ్మాయిని బయటకు ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఇప్పటిదాకా ఆ ఏరియాలోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఎనీవేస్, విల్ ట్రై టు మొబిలైజ్ ద ఫోర్స్. ఇంతకు ముందు ఆ ఏరియాలో 2-3 ఉండేవారు సార్. ఇప్పుడు యాంటనీ మాత్రమే అన్ని రన్ చేస్తున్నాడు. డ్రగ్స్, కిడ్నాపింగ్స్ అన్నీ వాడే చేస్తాడు. ఆ ఏరియా మొత్తం వాడి కంట్రోల్లోనే ఉంటుంది సార్. కానీ వాడు ఎక్కడుంటాడని ఇంతవరకు బయట ఎవరికీ తెలియదు సార్. ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళినా వాడి పేరు మాత్రం ఎత్తకూడదు సార్. ఇక్కడ యాంటనీ ఇల్లు ఎక్కడ? ఎవర్రా నువ్వు? పోలీసువా?
ఎక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావు తెలుసా? 5:15కి ఈ ఏరియాకు ఒక క్యాబ్ వచ్చింది. అందులో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి నాకు కావాలి. ఈ మ్యాటర్ గానీ యాంటనీకి తెలిసిందనుకో, నువ్వు నుంచున్న చోట నిన్ను పాతి పెట్టేస్తాడు. టైం లేదు. యాంటనీ ఎక్కడ? చెప్తే అర్థం కాదురా నీకు. ఎవడ్రా? ఏంటో చూడు. యాంటనీ ఎక్కడా? యాంటనీ ఎక్కడా? యాంటనీ ఎక్కడా? యాంటనీ వాడే యాంటనీ, వాడే యాంటనీ. ఇప్పుడే కదరా నిన్ను అడిగాను. నీకెందుకురా ఇంత బిల్డప్? రే, మీ వాళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చారు, రియా. ఒక అమ్మాయిని ఎత్తుక్కుంటే ఇంత దూరం వచ్చావా? తప్పు చేసావు. ఈ ఏరియాకి ఈజీగా వచ్చావు, కానీ బయటపడ్డానికి ఈజీ కాదు. దాన్ని ఎప్పటికీ కనిపెట్టలేవు. నీ గురించి కూడా ఇలాగే చెప్పారు, కానీ పెట్టాను కదా. రే, చేతనైతే దాన్ని కాపాడుకోరా. తను నేను కాపాడుతానని ఎవరన్నారు? నువ్వే కాపాడబోతున్నావు.